అంటే ప్రకృతి వైపరీత్యాలు పరిస్థితులు ఎలాగుంటాయి, క్రైమ్ రేట్ ఎలాగుంటుంది, అలాగే పేదరికం ఎలాగుంటుంది, ఆర్థిక మాంద్యం ఎలా ఉంటుంది, ప్రపంచాల్లో ఏ దేశం యొక్క పరిస్థితి బాగుంటుంది, మన భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే రకరకాలుగా రేపంతా రాబోయే సంవత్సరం గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఈరోజు ఈ రాత్రి ఎలాగా కొత్త సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి, కొత్త సంవత్సరంలో ఎలాంటి నిర్ణయాలు మనము తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుని మనము కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడితే మన భవిష్యత్తు దేవునికరముగా ఉంటుంది, ఆశీర్వాదకరముగా ఉంటుంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, కొత్త సంవత్సరంలో మనము తీసుకోవలసిన ఒక మంచి నిర్ణయం ఏమిటంటే, దేవుడే నాకు పోషణకర్త. ఎవరు మనకి? దేవుడే మనకు పోషణకర్త అంటే ప్రొవైడర్. దేవుడే. 24 గడిచిపోయింది, 25లో మనం ప్రవేశిస్తా ఉన్నాం. 25 ఎలా ఉంటుంది అంటే ఒక మంచి తీర్మానము, విశ్వాస సహితమైన తీర్మానం. ఎలాంటి తీర్మానం చెప్పండి? విశ్వాస సహితమైన తీర్మానం. ఏమిటా తీర్మానం అంటే, దేవుడే నా పోషణకర్త, నా కుటుంబాన్ని పోషించువాడు, నన్ను పోషించువాడు. ఎలాగా? సంతృప్తికరముగా. ఎలాగా చెప్పాలి? సంతృప్తి అంటే లోటు లేని విధముగా, ఏ లోటు లేని విధముగా. ఆహారము కావచ్చు, ఆర్థిక అవసరాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, నా దేవుడు నాకు సంతృప్తికరమైన పోషకుడుగా ఉండబోతూ ఉన్నాడు. నమ్మిన వారు ఆమె చెప్పండి. 2025లో నా దేవుడు నాకు సంతృప్తికరమైన పోషకుడుగా ఉండబోతున్నాడు. ఎలాగైనా మనల్ని పోషిస్తాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఫిలిప్పీ పత్రికలో అద్భుతమైన మాట, మనందరికీ తెలిసిన మాట, 4వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము, అది భౌతికమైన అవసరమైన, ఆత్మ సంబంధమైన అవసరమైన, అంటే 2025లో దేవుడట మన ప్రతి అవసరతను తీర్చబోతూ ఉన్నాడు. ఏం చేయబోతున్నాడు ఆయన? మన ప్రతి అవసరత, అది భౌతిక సంబంధమైనదైనా, రెండవది ఆత్మ సంబంధమైన అవసరత అయినా, అది ఎలాంటి అవసరత అయినా దేవుడు మనకు పోషణకర్తగా ఉండబోతూ ఉన్నాడని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుడు మనల్ని ఎలా పోషిస్తాడు, దేవుడు మన అవసరతలను ఎలా తీరుస్తాడు, ముందుగానే దేవుడు మన అవసరతలు ఎరిగినవాడా అని మనం ఆలోచన చేసినప్పుడు చరిత్రలో ఒక అద్భుతమైన సందర్భం మనకు కనబడుతుంది. అబ్రహాము జీవితం. ఎవరి జీవితం చెప్పండి? అబ్రహాము జీవితంలో అబ్రహామును కొడుకు అడుగుతా ఉన్నాడు. ఎవరు అడుగుతా ఉన్నాడు? అబ్రహామును ఎవరు అడుగుతున్నాడు? కొడుకు అడుగుతా ఉన్నాడు. ఏమని? కట్టెలున్నాయి, నిప్పుంది, బలికి కావలసినవన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల ఏది అని అన్నప్పుడు అబ్రహాము అద్భుతమైన మాట ఆదికాండం 22వ అధ్యాయంలో మాట్లాడాడు. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు అంటే, యెహోవా ఈరే, ఆయనే యెహోవా పర్వతము మీద చూసుకొనును అని అది నేటి వరకు కూడా చెప్పబడుతూ ఉన్నది. ఏం చేస్తాడు? మన ప్రతి అవసరత ఎవరు చూసుకుంటారు? చెప్పాలి, ఎవరు చూసుకుంటారు? దేవుడే. ఉందా అలాంటి విశ్వాసం మనకి? ఈ 2025 ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్పాలి తెలుసా? ఎలా ఉన్నా నా ప్రతి అవసరత తీర్చేవాడు దేవాదే దేవుడు. మనుషులు కాదు నా అవసరత తీర్చేది,
మనుషుల సహాయం కాదు నాకు కావాల్సింది, బంధువుల సహాయం కాదు నాకు కావాల్సింది, స్నేహితుల సహాయం కాదు నాకు కావాల్సింది, కుటుంబ సహాయం కాదు నాకు కావాల్సింది, ప్రభువే నాకు సహాయకుడుగా ఉండాలి. మంచి తీర్మానం దేవుని బిడ్డలారా. ఎంతకాలం మనుషుల సహాయం వైపు మనం చూసామేమో, లోకము సహాయం కొరకు మనం చూసామేమో, స్నేహితుల సహాయం కొరకు మనం చూసామేమో, ఎవరో వస్తారులే ఏదో చేస్తారులే అని అనుకున్నామేమో. సహాయం రానప్పుడు మనం అంటాము, నమ్మిన వాళ్ళే మమ్మల్ని అట్టేట. ఎవరు నమ్మన్నారు నేను ఎవరు నమ్మన్నారు? బైబిల్ ఏం చెప్పింది? భూమి మీద ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు, ఏ బంధము నమ్మదగినది కాదు. కాబట్టి మోసపోయాను, నష్టపోయాను, ఏ మాటలు అంటే తెంగల మాటలు అంటాము. ఏ మాటలు? ఎందుకు? నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిని నువ్వు పోషణకర్తగా నిర్ణయించుకోవాలి? దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి వైపు చూడాలి. ఈ జీవిత ప్రయాణంలో, జీవిత పోరాటంలో ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎవరి వైపు చూడాలి? మనం ఎవరి వైపు చూస్తున్నాం? కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారు? మా కష్టాలు తీర్చడానికి ఎవరో రావట్లేదండి. అమ్మా ఈ పూట భోజనమే లేదండి, ఏ కొడుకు చూడట్లేదండి, ఏ కోడలు ముద్దెడతలేదండి, ఏ బంధువు రావట్లేదండి. నువ్వు ఎవరి వైపు చూడాలి? పోషణకర్తైన దేవుని వైపు నువ్వు చూడాలి. అప్పుడు మనుషులు ఎవరు లేకపోయినా కాకిని దేవుడు ఎన్నుకుంటాడు, మనుషులు ఎవరు లేకపోయినా పక్షులను దేవుడు ఎన్నుకుంటాడు. కానీ ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ 2024లో నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావేమో, బంధువుల మీద ఆధారపడ్డావేమో, నీ జ్ఞానం మీద ఆధారపడ్డావేమో, నీ బలం మీద ఆధారపడ్డావేమో, నీకున్న విధానం మీద ఆధారపడ్డావేమో. కానీ వాక్యం చెబుతా ఉంది, నువ్వు దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద నువ్వు ఆధారపడాలి. కొత్త సంవత్సరం అంటే రోజులు మారవు, నెలలు మారవు, తారీఖులు మారవు, కానీ నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు దేవాతి దేవుడు. నీ ఆలోచన మారాలి. ఏ మారాలి? రాత్రి నీ ఆలోచన మారాలి, నీ విశ్వాస జీవితం మారాలి, దేవుని కొరకు నీవు తీసుకునే నిర్ణయము మారాలి. ఏమిటి ఆ నిర్ణయము? ఎలాగుంటుంది 25 అని అడిగితే ఒకటే చెప్పాలి, నా ప్రభు ఉండగా నాకు నచ్చినట్లుగానే చెప్పలేను ఉంటది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యోబు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయములో, యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం అంటాడు, తిండు లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచేవాడు ఎవరట? కాకి ఆహారం లేదని కాకి పిల్లలు మొరపెడుతున్నాయట. కాకి పిల్లలకు ఆహారము సిద్ధపరిచిన దేవుడు నీకు ఆహారాన్ని ఇవ్వలేడా? ఎందుకు మనుషుల మీద ఆధారపడుతున్నావు? ఎందుకు నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావు? ఎందుకు నీ బలం మీద ఆధారపడుతున్నావు? ఎందుకు నీవుగా ఆధారం చేసుకుంటున్నావు? కాకి పిల్లలకు ఆహారం ఎవరు పెడతాడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు యోబు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటి? ఆహారము పెట్టేవాడు దేవాది దేవుడు. అంతేగాని ఆలట్లేదు, ఏలట్లేదు, ఆల వైపు చూశాను అంటే నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు అంటే అల్ప విశ్వాసములు. నన్ను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడా లేదు. అందుకే నీకు తిండి లేదు, అందుకే నీ బ్రతుకులో మార్పు లేదు, అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, అందుకే నీ జీవితంలో ఫలాలు లేవు. మార్చవలసింది, మారవలసింది నీ ఆలోచన విధానం. యోబు అడుగుతున్నాడు, కాకి పిల్లలు మొదలుపెట్టినప్పుడు వాటికి ఎవడయ్యా ఆహారం పెట్టాడు?
ఈ రాత్రి మనం పరిశీలన చేయాలి, మన ఆలోచన విధానం మారాలి. 2025లో సర్వ సమృద్ధి ఇచ్చే పోషకుడు నా దేవాతి దేవుడు. ఎలా ఉంటే నాకెందుకు, కరువు అయితే నాకెందుకు, ప్రమాదాలు వస్తే నాకెందుకు, ప్రకృతి వైపరీత్యం వస్తే నాకెందుకు, తుఫాను వస్తే నాకెందుకు, పంటలు పాడైపోతే నాకెందుకు, ఎవరేమైపోతే నాకెందుకు, నా పోషకుడు నమ్మదగినవాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళితే కీర్తన, మనందరికీ తెలిసిన కీర్తన 34:10 అంటాడు, సింహపు పిల్లలు లేమిగలవై. ఆకలి కొంటాయేమో. అసలు అడవిలో సింహానికి ఆహారం దొరకకుండా ఉండడం అనేది అసాధ్యమైన విషయం మనందరికీ తెలుసు. అడవిలో ఉన్న సింహమే ఒకవేళ ఆకలిగా ఉంటదేమో కానీ ఆయన నమ్ముకున్న వారిని ఆయన తృప్తిపరిచే దేవుడు, సంతృప్తిపరిచే దేవుడు. ఎలా తృప్తిపరుస్తాడు? సంతృప్తికరమైన పోషకుడు, సమృద్ధిగా పోషించే దేవుడు. 2025లో నీ మనస్సును మార్చుకోవాలి. ఏమని మార్చుకోవాలంటే 2025 నా దేవుడు నన్ను సమృద్ధిగా పోషించబోతున్నాడు. నా దేవుడే నా పోషకుడు. నిన్ను ఎవరు పోషిస్తున్నారు? ఎవరిని అడిగితే నువ్వు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నా కొడుకు కాదండి, లేకపోతే నా కుటుంబం కానీ, లేకపోతే నా బంధువులు, లేకపోతే నా స్నేహితులు, మనుషుల వైపు చూడడం కాదు, కానీ ఎవరైపు చూడాలట? దేవుడే నా పోషకుడు. ఎప్పుడు? 2025లో మన పోషకుడు ఎవరు అంటే దేవుడు. మనము మార్చుకోవలసిన మొట్టమొదటి నియమం ఏ నియమము? మనం మార్చుకోవలసిన మొట్టమొదటి నియమం ఏంటంటే దేవుడే నా పోషకుడు. కాకి పిల్లలు అరిచినప్పుడు వాటికి ఆహారం ఇచ్చే దేవుడు. సింహం పిల్లలు లేమిగలవై ఉన్నా, ఆహారం లేకుండా ఉన్నా నాకు సమృద్ధి అయిన ఆహారము ఇవ్వగలిగిన వాడు దేవాతి దేవుడని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుతాం. 5వ వచనం. అమ్మా, మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండు, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని. ఎంత అద్భుతమైన నిరీక్షణ దైవజనకమా! దేవుడు నిన్ను ఏ మాత్రమును విడువను. అది 23 కావచ్చు, 24 వెళ్ళిపోయింది, 25 రాబోతా ఉంది. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఏ మాత్రమును. దాని అర్థం ఏంటి? కొడుకులు విడిచిపెట్టేస్తారో, కూతుర్ని విడిచిపెట్టేస్తారు, బంధువులు విడిచిపెట్టేస్తారు, స్నేహితులు విడిచిపెట్టేస్తారు, నమ్మిన వారు విడిచిపెట్టేస్తారు. కానీ అన్నాడు, నేను ఏమన్నాడు? చదువు, జాగ్రత్తగా చదవరా తల్లి. నిన్ను ఏ మాత్రమును విడువను. 2025 రాబోతా ఉంది. 2025 దేవుడు మనకి ఇవ్వబోతున్న సంవత్సరములో దేవుడు చెబుతున్న వాగ్దానము ఏముండ వాగ్దానము? నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాడట. ఎవరో? దేవుడే చెప్పాడు. కానీ మనం ఎవరి మాటలు నమ్మాం? దేవుని మాట నమ్మలేదు. ఏ కొడుకు వస్తాడా, ఏ కోడలు ఎడతదా, ఏ అమ్మ ఎడతదా, ఏ అమ్మమ్మ ఎడతదా, ఏ పెద్దమ్మ ఎడతదా, ఎట్లేదనుకో ఊరంతా డబ్బు. మా కోళ్ళు చూడట్లేదండి, మా కూతురు చూడట్లేదండి, వాళ్ళు చూడట్లేదండి, వీళ్ళు చూడట్లేదండి. మొన్నటిదాకా బాగానే చూశారు కానీ ఈ మధ్యన చూడటం మానేశారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు వాక్యం అంటుంది, ఆయన చెప్పాడట, ఒకవేళ చూడట్లేదని చెప్పుకుంటే ఎవరికి అవమానం? అది ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం.
ఎందుకు సింహముఖులను లేమి గలవైనా మనకు ఆహారము కొదువా ఉండదు. కాకి పిల్లలకు ఆహారం లేకపోయినా మనకు ఆహారం కొదువా ఉండదు. ఎందుకంటే మనిషికి కావలసిన ప్రాథమికమైన అవసరత ఏమిటంటే భోజనమే. కోటి విద్యులు చెప్పాలి, కోటి విద్యులు అంటే ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, వ్యవసాయము చేసిన, ఏం చేసిన దేని కొరకు. కానీ వాక్యం ఏం చెబుతుంది? సంతృప్తి అయిన ఆహారం ఇచ్చే పోషకుడు ఎవరంటే దేవాది. ఆయన చెప్పాడు నీకు, కానీ ఆయన మాటను నువ్వు నమ్మలేదు. ఆయన మాటను ఏం చేయలేదు, నువ్వు నమ్మలేదని లేఖనము చెబుతా ఉంది దైవ జనాంగమా. కాబట్టి జాగ్రత్తగా, దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటి? ఆయన ఏమాత్రము విడువడు, ఎన్నడు భరోసా. ఏంటది? భరోసా. ఎప్పటికీ 2025కు దేవుడు ఇవ్వబోతున్న భరోసా ఏమిటి? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. అది రాత్రైనా పగలైనా, ఉద్యోగమైనా, ప్రయాణమైనా, మరి ఏదైనా నిన్ను ఏమాత్రమును ఏమంటున్నాడు? విడువను. మరొక మాట చూద్దాం. మరొక మాట పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది దైవ జనాంగమా. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేశాడు. అది దేవుడిస్తున్న భరోసా. దేవుడిస్తున్న భరోసా కావలసిన వాటన్నిటినీ, అది భౌతికమైన అవసరత కావచ్చు, ఆత్మ సంబంధమైన అవసరత కావచ్చు, కావలసిన వాటన్నిటినీ. ఏం కావాలి నీకు? 2025 రాబోతా ఉంది, ఏం కావాలి అడుగుతా ఉన్నాడు దేవుడు రాత్రి. 2025 ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? కావలసిన వాటన్నిటినీ దయచేసి దేవుడు. నేను అంటున్నాను, ఎంతకంటే గొప్ప వాగ్దానం కావాలా నీకు? ఎంతకంటే గొప్ప వాగ్దానం నీకు కావాలా? ఆయన అన్నాడు, నేను ఏమాత్రము నిన్ను విడువను, ఎన్నడూ నిన్ను ఎడబాయను. మనుషులు నిన్ను విడిచి వెళ్ళిపోతారు, కానీ నేను మాత్రము నిన్ను ఏమాత్రమును విడువను, విడువను, విడువను. నీకేం కావాలన్నా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా మనం మనుషుల మీద ఆధారపడుతున్నామేమో, బంధువుల మీద ఆధారపడుతున్నామేమో, స్నేహితుల మీద ఆధారపడుతున్నామేమో. ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, ఎవరో వస్తారు, సాయం చేస్తారు, ఎవరో మాట సాయం అన్నా చెయ్యాలి, మూట సాయం అన్నా చెయ్యాలని మనుషుల వైపు ఒకవేళ నువ్వు చూస్తున్నావేమో. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయను. 2025లో నీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను. నీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను. దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం. మొట్టమొదటి వాగ్దానం ఏంటో తెలుసా? సంతృప్తికరమైన పోషకుడు. దేవుడు ఎవరు చెప్పండి? సంతృప్తికరమైన పోషకుడు. మనం ఆలోచించాలి. 2025లో అడుగు పెట్టబోతా ఉన్నాం. కొద్ది నిమిషాల్లో 2025ను మనం ఎదుర్కోబోతున్నాం. ఏంటి మన నిర్ణయం అంటే, లోకమంతా ఏమైపోయినా నాకు అనవసరం, నా దేవుడు సంతృప్తికరమైన పోషకుడు, తృప్తిపరిచే దేవుడు. సంతృప్తికరమైన ఆహారాన్ని నా కొరకు సిద్ధపాటు చేసేవాడు దేవాది దేవుడు. ఒక మంచి నిర్ణయాన్ని రాత్రి మనము తీసుకుందాం. 2025 నేను ఎలా పోషిస్తాడైనా? సంతృప్తికరముగా. మరొక నిర్ణయము మనం తీసుకోవలసిన మరొక నిర్ణయం ఏమిటంటే, దేవుని సన్నిధి నాతో ఉన్నది. ఎవరి సన్నిధి చెప్పాలి? ఎవరి సన్నిధి?
దేవుని సన్నిధి నాతో ఉన్నది. దేవుని సన్నిధి మనతో ఉందంటే ఎవరు మనతో ఉన్నారు? దేవుడు నాతో ఉన్నాడు. రెండవ నిర్ణయం, 2025వ సంవత్సరములో ప్రతి విశ్వాసి తీసుకోవలసిన రెండవ నిర్ణయం ఏమిటంటే దేవుని సన్నిధి, అనగా దేవుడు నాతో ఉన్నాడు. ఇశ్రాయేలు జాతికి దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు. మనందరికీ తెలిసిందే. ఏమిటా వాగ్దానము? నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనములో ఇశ్రాయేలు జాతితో ఏమని చెప్పాడు అంటే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎవరొస్తారు నీకు తోడు? ఎవరొస్తారు నీకు తోడు? చెప్పాలి. 2025లో ఎవరు నీకు ఏ తోడు కావాలి? 2025లో నువ్వు ఎవరితో కలిసి ప్రయాణం చెయ్యాలనుకుంటున్నావు? ఎవరు తోడు నీవు కోరుకుంటూ ఉన్నావు? దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎంత అద్భుతమైన మాట దైవ జనాంగమా! ఎంత విలువైన మాట దైవ జనాంగమా! ఎంత శ్రేష్టమైన మాట దైవ జనాంగమా! 2025లో కరువు వస్తుందా? ఖడ్గం వస్తుందా? నింద వస్తుందా? అవమానం వస్తుందా? ప్రమాదం వస్తుందా? ఏదైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎవరు నీకు తోడు? ఎవరు నీ బలం? ఎవరు నీ ధైర్యం? ఎవరు నీ శక్తి? ఎవరు నీ సామర్థ్యం? 2025లో ఎలా బతుకుతావు అంటే ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. మనుషులు ఎవ్వరు నీకు తోడుగా ఉండకపోవచ్చు, స్నేహితులు ఎవ్వరు నీకు తోడుగా ఉండకపోవచ్చు, నాన్న వారు ఎవ్వరు నీకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎంత గొప్ప వాగ్దానము దైవ జనాంగమా! అంటే 2025లో మన మనస్సును ఎలా మార్చుకోవాలి అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అది శీతాకాలమైన, తర్వాత వర్షాకాలమైన, తర్వాత ఎండాకాలమైన, తర్వాత శ్రమకాలమైన, తర్వాత అనారోగ్యమైన, తర్వాత శోధనలైన, తర్వాత సమస్యలైన, తర్వాత ఆర్థిక భారమైన, అది ఏమైనా ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటుంది. ఆయన సహవాసం నాకు తోడుగా ఉంటుందని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఒక మాట చూద్దామా? ఒక అద్భుతమైన మాట నేను చూపించి త్వరగా ముందుకు వెళ్ళాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రభు అంటూ ఉన్నాడు, ప్రభువుని గూర్చి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రభు సహవాసానికి ఆయన పిలిచాడు. పిలిచిన దేవుడు. ఎవరు పిలిచారు నిన్ను? నిన్ను ఎవరు పిలిచారు? 2025లో నిన్ను ఎవరు పిలిచారు అంటే నువ్వు చెప్పవలసిన పని ఏమిటి అంటే, 2025లో ప్రభువు నన్ను పిలిచాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సహవాసంలో నమ్మకత్వం ఉంది. భర్త మోసం చేయొచ్చు, నమ్మించి గొంతుకు కొయ్యొచ్చు. భార్య మోసం చేయొచ్చు, నమ్మించి గొంతుకు కొయ్యొచ్చు. స్నేహితులు మోసం చేయొచ్చు, నమ్మించి గొంతుకు కోయొచ్చు. బంధువులు మోసం చేయొచ్చు, నమ్మక ద్రోహం చేయొచ్చు. ఏ బంధము ఎప్పుడు నమ్మక ద్రోహం చేస్తాదో ఎవరికి తెలియదు. 2024లో మనల్ని నమ్మించి ఉంచడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో మనకి తెలియదు. మన జీవితాన్ని నాశనం చేయడానికి ఎంతమంది శత్రువులు ఉన్నారో మనకే తెలియదు. కానీ ప్రభువు యొక్క సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన సహవాసం, ఆయన స్నేహం,
ఆయన అనుబంధం, ఆయన అనురాగము నమ్మదగినది, ద్రోహము చేసేది కాదు, విడిచిపెట్టేది కాదు. ఆయన స్నేహము నమ్మదగినది. కాబట్టి 2025లో నువ్వు ఎవరితో స్నేహం చేయాలి చెప్పండి? ఎవరితో నీ స్నేహము, ఎవరితో నీ సహవాసము, ఎవరితో నీ అనుబంధము అంటే మన మనస్సు చెప్పాలి, 2025లో నేను దేవునితో సహవాసము చేయాలి. మొట్టమొదటిగా 2025లో ఎవరు నా పోషకుడు? దేవుడే. దేవుడే నాకు పోషకుడు. రెండవది, దేవుడితోనే నా సహవాసము. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట లేఖనములో మనకు కనబడుతుంది, ఒక శ్రేష్టమైన మాట లేఖనములో కనబడుతుంది. దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 33:14లో నిర్గమాకాండం 33:14లో మోషేని మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కువగా మోషే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడ్డాడు. ఎవరో? మోషే. మోషే తర్వాత మరొక వ్యక్తి మనకు కనబడతాడు. దేవుడిలారా, మరొక వ్యక్తి ఎవరు అంటే యోబు. యోబు కూడా దేవునితో ఎక్కువగా సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవునితో ఎక్కువగా సహవాసం చేయడానికి ఇష్టపడిన వారు యోబు. అలాగే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అబ్రాహాము కూడా యెహోవా సన్నిధిని ఎక్కువగా ఇష్టపడ్డాడు, యెహోవాతో సహవాసం చేయడానికి ఎక్కువగా ఇష్టపడ్డాడు. పాత నిబంధన చరిత్రలో గొప్పవారు, గనులైన వారు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు వారి జీవితాల్లో ఎక్కువగా ఎవరితో సహవాసం చేశారంటే దేవునితో సహవాసము చేశారు. ప్రవక్తలను అద్భుతాలు చేసిన ప్రవక్త ఏలియా కనబడతాడు, మోషే కనబడతాడు, అబ్రహాము కనబడతాడు, యోబు కనబడతాడు. వారి జీవితాలను పరిశీలన చేస్తే వారు ఎక్కువగా ఎవరితో సహవాసం చేశారు? దేవునితో. అమ్మా, దేవునితో సహవాసం చేద్దాం రండి అంటే, అయ్యో ఖాళీ లేదండి, మా పిల్ల పడుకోవట్లేదండి, మా పిల్లలు పడుకోవట్లేదండి, మా వారి డ్యూటీ నుండి వస్తారండి, అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి. నువ్వు మనుషుల సహవాసాన్ని ఎక్కువగా కోరుకుంటున్నావు కానీ ఎవరి సహవాసాన్ని కోరుకోవట్లేదు? దేవుని సహవాసాన్ని కోరుకోవడం లేదు. దేవుడు సహవాసాన్ని కోరుకుంటే దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. 2025లో మనం ఎవరితో సహవాసం చేయాలి? 2025లో ఎవరితో ప్రయాణం చేయాలి? మనుషులతో ప్రయాణం ప్రమాదకరం, మనుషులతో ప్రయాణం ఇబ్బందికరం, మనుషులతో ప్రయాణం సమస్యల వలయం, మనుషులతో ప్రయాణము సుడిగుండాల వలయం, మనుషులతో ప్రయాణం ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు ప్రేమ అంటాడు, రేపొద్దున పగ అంటాడు, ఇల్లుండి ఆతన పో అంటాడు. 3 నాళ్ళ ముచ్చట, 3 నాళ్ళ ముచ్చటగా ఈ లోకం కనబడుతూ ఉంది. దైవ జనాంగమా, లోకం ఎలా ఉంది అంటే అనేక రకరకాలుగా ఉంది. లోకం పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. ముఖ్యంగా యవన పిల్లలు, మీరు దేవునితో సహవాసము చేయాలి. ఎవరితో చెప్పండి? దేవునితో సహవాసము చేయాలి. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. హైదరాబాద్ లో యవన బిడ్డ ఒక అమ్మాయి చక్కగా గర్ల్స్ హాస్టల్లో చదువుతూ ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు అనుకుంటున్నారు మా అమ్మాయి అక్కడ బాగా చదువుకుంటుంది, చాలా బాగుంది అని అనుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డారా, పెద్ద పాపను ఎక్కువగా చదివించలేకపోయాడు తండ్రి. అలాగే చిన్నపిల్లలు బాగా చదివించాలని వ్యవసాయం చేసి ప్రయాసపడి హైదరాబాద్ తీసుకువెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసి బాగా చదివిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, అక్కడ మంచి ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. ఏ ఫ్రెండ్స్? మంచి ఫ్రెండ్స్. వీకెండ్కి పార్కులకి తీసుకెళ్లే ఫ్రెండ్స్, వీకెండ్కి టిఫిన్లు ఇప్పించే ఫ్రెండ్స్, వీకెండ్కి షాపింగ్ చేసే ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అందులో ఒక మంచి ఫ్రెండ్ కావాల్సిందల్లా కొట్లాడట. సెల్ ఫోన్ కొనిచ్చాడు, బట్టలు కొనిచ్చాడు, అన్నీ
కొనిచ్చాడు. ఇదేదో బాగుందనుకుని సహవాసం చేస్తూ చేస్తూ ఉండగా దేవుని బిడ్డలారా కొంతకాలం పోయినప్పటికీ ఫోన్ స్విచ్ ఆపేశాడట. ఏమాపేశాడు? ఫోన్ స్విచ్ ఆపేశాడు. ఆ అడ్రస్ ఎక్కడో తెలియదు, ఎవరో తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి ఏం చేసింది అంటే తండ్రికి ఒక ఉత్తరం రాసి సూసైడ్ చేసుకుని ఆ బిల్డింగ్ మీద దూకి చనిపోయింది. ఆ ఉత్తరంలో ఏమో రాసిందో తెలుసా? నాన్న, నేను నీ సహవాసానికి దూరం అయిపోయి లోక సహవాసంలోకి వెళ్ళిపోయాను. నేను చనిపోబోతున్నాను. నాన్న, నువ్వు సిగరెట్ మానేయి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. అక్కను చదివించు, తమ్ముడిని చదివించు. నేను లోకానుసారమైన సహవాసములకు వెళ్ళిపోయి నా జీవితాన్ని నాశనము చేసుకున్నాను. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎన్నో ఆశలు పెట్టుకుంటే యవన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తారంటే లోకముతో సహవాసము చేసి ఆ లోక సహవాసములో ఆ ఆకర్షణ అద్భుతంగా వాళ్ళకి కనబడుతుంది. ఆ మాటలు ఎంత అద్భుతంగా కనబడతాయి. ఇంట్లో అమ్మేమో తిడుతుంది, నానేమో తిడతాడు, ఆడేమో ఏమండి అనగానే తెగ వెలుగులు తిరిగిపోతారు. కానీ ఆ మాటల వెనకాల, ఆ చూపు వెనకాల, ఆ ప్రవర్తన వెనకాల భయంకరమైన విషం దాగి ఉందని, పాడు చేసే సహవాసం ఉందని అజ్ఞాన దశలో నేను యవనస్తులు చెడిపోతున్నారు. దేవుని పిల్లలారా, హై స్కూల్ స్థాయికి వచ్చినప్పుడే యవనస్తులు చెడిపోతున్నారు. కారణం ఏమిటంటే సహవాస దోషం. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అన్ని అందులోనే ఉంటున్నాయి. ఇంకా ఈజీగా చెడిపోవచ్చు. ఎంత సులువుగా చెడిపోవచ్చు అంటే ఇలా తీస్తా ఉంటే రీల్స్ వస్తూనే ఉంటాయి కదా, వస్తూనే ఉంటాయి. ఆ రీల్స్ కూడా ఎలాంటి రీల్స్ అంటే ఎంత మంచి రీల్స్ వస్తాయో కదా, ఎంత మంచి రీల్స్ వస్తూ ఉంటాయో. అది చూసి 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 అనుకుంటుంది, నాకు కూడా అలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, నాకు కూడా అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, నేను కూడా అలా చేస్తే బాగుంటుంది. లోకం ఎలా కనబడుతుందంటే, లోక సహవాసం ఎలా కనబడుతుందంటే చాలా భయంకరంగా కనబడుతూ ఉంది. 2025 నీ సహవాసము ఎవరితో నువ్వు ప్రయాణం చేయాలనుకుంటూ ఉన్నావు, ఎవరితో నువ్వు సహవాసం చేయాలని ఆశపడుతూ ఉన్నావు. ఒక మంచి నిర్ణయాన్ని తీర్చుకోవలసిన వారమై ఉన్నాము దైవ జనాంగమా. 2025లో మన సహవాసము ఎవరితో ఉండాలి అంటే దేవునితో ఉండాలని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దైవ జనాంగమా. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అంటాడు కీర్తనకారుడు. 105వ కీర్తన 4వ వచనం అంటాడు, యెహోవాను వెతకుడి, ఆయన బలమును. యెహోవాను వెతకాలి. నువ్వు మనుషులను కాదు వెతుక్కోవడం, పనికిరాని సావాసాలను వెతుక్కోవడం కాదు, అయోగ్యమైన వాటిని వెతకడం కాదు, దేవుణ్ణి వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. 2025 దీవెనకరమైన పాత్రగా నువ్వు మార్చబడాలి, ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు మార్చబడాలి, శ్రేష్టమైన పాత్రగా నువ్వు మార్చబడాలి. అంటే నువ్వు వెతకవలసింది ఎవరిని? మంచి స్నేహితులు ఎక్కడ దొరుకుతారా? ఈ మధ్యన మాయిదారు ఫ్రెండ్ కూడా యాప్లు వచ్చేస్తుంది. ఫ్రెండ్ యాప్ అంటే ఏ యాప్? ఫ్రెండ్ యాప్. ఆ ఫ్రెండ్ యాప్లో ఆయన ఎవడో తెలుదు, ఆ ముక్కు తెలుదు, ఆ ముఖం తెలుదు. మంచి ఫ్రెండ్ మూతంతా వాసిపోయిగా తెలుపుతుంది. సహవాసం. దేవుణ్ణి వెతకాలి. నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుణ్ణి వెతకడానికి. పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, దేవునితో తిరుగుతున్నావు, కుటుంబంతో తిరుగుతున్నావు, స్నేహితులతో తిరుగుతున్నావు, బంధువులతో తిరుగుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళా ఎవరిని వెతకాలి? యెహోవాని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. నువ్వు ఏ పని లేకుండా దేవుణ్ణి వెతకాలి. ఎందుకంటే ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. ఆయన నీకు తోడుగా వచ్చేవాడు. నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎంత మాత్రము విడువను ఎడవాయనని వాగ్దానము చేసిన దేవుడు. కాబట్టి 2025 ఎలా ఉంటే మనకెందుకు? మన సహవాసం ఎవరితో? దేవునితో. మన పోషకుడు ఎవరు? దేవుడు. మన పోషకుడు దేవుడు, మన సహవాసము దేవునితో చేయాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా, మరొక అద్భుతమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మూడవదిగా మనము వాగ్దానం, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వాగ్దానం, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన మాట.
ఎవరి మాట మీద ఆధారపడాలి, ఎవరిని నమ్మాలి అంటే దేవుడు మనకు ఒక ప్రమాణము చేశాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుడు మనకు ఒక ప్రమాణము చేశాడు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయా లేదా? బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. పేతురు రాసిన 2వ పత్రిక ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక త్వరగా మనం చదువుదాం దేవుని పిల్లలు. పేతురు రాసిన 2వ పత్రిక తీసారా? 1వ అధ్యాయము 4వ వచనం చదవరా. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడట? అమూల్యములను అత్యధికమైన వాగ్దానాలు. ఒకటి కాదు, మనమండి ఒకటి తీసుకుంటాక పోటీ పడతాం. ఎన్ని తీసుకోవటాకే? ఒకటి తీసుకుంటే ఆ ఒకటి చాలు, నాకు ఒకటి కావాలి, ఆ ఒకటి కావాలి, ఆ ఒకటి కావాలి. అది మళ్ళీ బైబిల్ పెట్టుకుని దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం అంటాం మనం కదా. దాని మీద డేట్ వేసుకుని ఇది మా అబ్బాయికి, ఇది మా వారికి, ఇది మా పాపకి, ఇది మా బావు. కానీ వాక్యం ఏం చెప్తుంది? జాగ్రత్తగా చదివితే ఏమన్నాడు? ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత విలువైన మాట. వాక్యం ఏ రీతిగా మాట్లాడుతుంది చదవడం వల్లనే. ఆయన మనకు అమూల్యములను అత్యధికమునైన వాగ్దానములు చాలా ఇచ్చాడు. పాత నిబంధనలో జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో 23,214 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని? పాత నిబంధనలో 23,214 వాగ్దానాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 7,959 వాగ్దానాలు ఉన్నాయి. మొత్తం బైబిల్ అంతట్లో 31,173 వాగ్దానాలు ఉన్నాయని బైబిల్ పండితులు లెక్కెట్టారు. ఎన్ని? 31,173 వాగ్దానాలన్నీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? చెప్పాలి, ఎవరికి ఇచ్చాడు? ఆల్రెడీ అన్ని వేల వాగ్దానాలు దేవుడిస్తే పాస్టర్ గారు ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఏమరైదా, నాకు మంచి వాగ్దానం రాలేదు. చదువు దేవుడిచ్చాడు. పాస్టర్ ఇచ్చే వాగ్దానం వాగ్దానాలు ఇచ్చాడండి. 31,173 వాగ్దానాలు మీకు ఇవ్వబడ్డాయి. నమ్ముతున్నావా ఈ రాత్రి? నమ్ముతున్నావా ఈ రాత్రి? నమ్ముతున్నావా ఈ రాత్రి? ప్రభువు వాగ్దానము చేయబడ్డాడు. వాగ్దాన పుత్రుడుగా ఈ భూమి మీదగా దిగి వచ్చాడు. అద్భుతమైన వాగ్దానం మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటో మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. అసలు ఏ వాగ్దానం కావాలి నీకు? నేను అంటున్నాను ఈ రాత్రి, నీకు ఏ వాగ్దానం కావాలి? ఆయన అంటున్నాడు అమూల్యములైన వాగ్దానాలు నీకు ఇవ్వబడ్డాయి. ఎలాంటివి? అమూల్యములైన. మనం ఏంటో ఎదుర్కొన్నా, ఇదొత్తే ఇవ్వండు, అదొత్తే ఇవ్వండు, ఇదొత్తే ఇవ్వండు. అమూల్యములైన వాగ్దానాలు దేవుడికి ఇచ్చేశాడు. 31,173 వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి ఈ రాత్రి. దైవ జనాంగముగా మనం ఆలోచన చేయాలి ఈ రాత్రి. హెబ్రీ పత్రికలకు అద్భుతమైన మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం అంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. ఆ మాట చదువుకుని మనము ముగింపు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏం చేశాడు? మనకే చెప్పాలి గట్టిగా. మరి ఇంకెందుకు వాగ్దానాలు? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. తీసుకో, మంచిదే. కానీ ఒకటి కాదు, 31,173 వాగ్దానాలు ఆయన నీకు చేశాడు. వాగ్దానము చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. మనుషులు కూడా వాగ్దానం చేస్తారు. రేపు పొద్దున్న నీకు మంచి చీర కొంటానే, రేపు పొద్దున్న నీకు మంచి డ్రెస్ కొంటానే, రేపు నీకు ఓ పలావ్, ఓ బిర్యానీ ప్యాకెట్ తెస్తానే. నేను చిన్న చిన్న చెప్తున్నాను, కొంతమంది పెద్ద పెద్ద వాగ్దానాలు కూడా చేస్తారు.
కానీ గమనించాలి, దేవుడట వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగిన దేవుడు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని యొద్ద నుండి నువ్వు ఎలాంటి వాగ్దానాన్ని పొందుకున్నావు? 31,173 వాగ్దానాలు నీకు ఇవ్వబడ్డాయి. ఆ వాగ్దానాలన్నిటి విషయంలో వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు చెప్పలే. దేవుడు ఎవరో? నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నీ పోషకుడును నేనే. ఆయన చేసిన మొట్టమొదటి వాగ్దానం ఏంటి? ఆయనే మన పోషకుడు. ఆయన చేసిన రెండవ వాగ్దానము, నేను నీ సదాకాలము అన్నడా. సదాకాలము మత్తయి సువార్త 28వ అధ్యాయములో ఆఖరు వచనములో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. 2025లో దేవుడు మనతో ఉండబోతూ ఉన్నాడు. తల్లవంచండి, ప్రార్థన చేసుకుని 25ను చూద్దాం. 25తో చెబుదాం. ఏమని చెబుదామో తెలుసా? 25 దేవుడే నా పోషకుడు.